నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఫెడరల్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే, రాజకీయ పార్టీ ఒకటి కొత్తగా రాబోతోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయేటువంటి పార్టీ పేరు లీక్ అయింది. ఇది ఎలా లీక్ అయింది? ఒక మంచి ముహూర్తం చూసుకొని తానే కొత్త పార్టీ పేరు ప్రకటిస్తాను అని ఒక 10-15 రోజుల కిందట కవిత మీడియా సమావేశంలోనే ప్రకటించాడు. సరే, ఆవిడ ప్రకటిస్తానన్నారు కాబట్టి ఇక దాని గురించి మీడియాలో కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆవిడ చెబితే తప్ప పార్టీ పేరు కూడా బయటికి తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సడన్గా నిన్న ఒక టెక్నికల్ ఎర్రర్తో ఆ విషయం లీక్ అయింది. ఆ టెక్నికల్ అంశం ఏమిటి అంటే, కోర్టు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయేటువంటి ఒక పార్టీ దరఖాస్తు విషయంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎందుకు అంటే, కవిత ఒక కేసు వేశారు. ఏమని? తాను దరఖాస్తు చేసి రిజిస్టర్ చేద్దాం అనుకుంటే జాప్యం జరుగుతోంది, కేంద్ర ఎన్నికల సంఘం తన దరఖాస్తును ఆమోదించి రిజిస్టర్ చేసుకునే విషయంలో బాగా జాప్యం చేస్తున్నారు అన్న అభియోగంతో ఒక కేసు వేశారు. ఆ కేసు విచారణ జరిగినప్పుడు నిన్న కవిత తరపున లాయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరును రిజిస్టర్ చేసుకోవడం ఉద్దేశంతో దరఖాస్తు చేశారని, అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ దరఖాస్తును ఆమోదించే విషయంలో జాప్యం చేస్తున్నారని లాయరు జడ్జికి చెప్పారు. ఈ సందర్భంగానే తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న విషయం బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే పార్టీ పేరు బయటకు వచ్చిందో, కవిత ప్రకటనతోనూ మంచి ముహూర్తం అన్నదాంతో సంబంధం లేకుండానే తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరు విస్తృతంగా మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ అయిపోతోంది. థ్యాంక్ యూ.